ఎక్కడున్నాడు సార్ వాడు? తప్పించుకున్నట్టున్నాడు. ఇక్కడ ఎక్కడో దాక్కుని ఉంటాడు జయంత్. ఉంటే కనపడాలి కదా సార్. కానిస్టేబుల్స్ నువ్వు అటెళ్ళు. అలాగే సార్. నువ్వు అటెళ్ళు. ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా జయంత్, ఏమైంది? సార్ మీకేం వాసన రావట్లేదా? ఏదో వస్తుంది జయంత్. ఏదో ఏంటి సార్? అది మొగలి వాసన. మొగలి వాసన అంటే? అదే సార్, మొగలి పువ్వు వాసన. చాలా గాఢంగా, మధురంగా, మత్తు కలిగించేలా ఉంటుంది సార్ ఈ వాసన. ఈ వాసన మనుషుల కంటే కూడా పాముల్నే ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయంట సార్. పున్నమి రోజు రాత్రి కొన్ని పాములు వాటి కోరికలు తీర్చుకోవడానికి కారణం కూడా ఆ మొగలి పూల నుంచి వచ్చే వాసన వల్లే అని అందరూ చెప్తుంటారు సార్. ఆపోయా జయంత్, నీ మొగలి పువ్వు వాసన పురాణం. ఆ హంతకుడి ఫొటోస్ అన్ని స్టేషన్స్కి పంపించమన్నాను, పంపించావా? వాట్సాప్ చేశాను సార్. వాడు దొరకాలి, నా చేతిలో చచ్చాడే. నువ్వు అటెళ్ళు, నేను ఇటు వెళ్తాను. ఇప్పటి నుంచి ఆమె ప్రతి శ్వాస కూడా మన ఆజ్ఞకు లోబడి ఉంటుంది. తన శరీరం మనది, తన శక్తి మనది, తన చైతన్యం కూడా మనదే. అదిగో చూడు, కార్తీక పరిపూర్ణంగా పాముగా ఆవిష్కృతమవుతున్న క్షణం. రాత్రి రాత్రి వెల్లువనాలో పొంగిన వెన్నెల రాత్రి. మగువ సోపులే మొగలి రేకులై మత్తుగా పిలిచే రాత్రి. మరుడు నరుడిపై మల్లెలు చల్లి మైమరపించే రాత్రి. ఈ వెన్నెలలో ఆ వేదనలో వయసుకు నవరాత్రి అలగా మిగిలే కడరాత్రి. పున్నమి రాత్రి నాగదేవతే వచ్చి నాట్యం చేస్తున్నట్టుంది. ఇక ఈ పౌర్ణమి రాత్రి పండగే. కై కొదమనాగిని కన్నులు మూసే రాత్రి. కామదీక్షలో కన్నెలందరూ మోక్షం పొందే రాత్రి. నా కౌగిలిలో ఈ రాగిణితో తొలకరి వలపుల తొలి రాత్రి, ఆఖరి పిలుపుల తుది రాత్రి. పున్నమి రాత్రి పూల రాత్రి వెల్లువనాలో